నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో సీఎం పర్యటనపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ వెంకటమురళి। ప్రకృతి ప్రసాదించిన వరం తేనె। ఓ రైతు ప్రకృతి సిద్ధమైన తేనెటీగలు పెంచి ఆదాయం వైపు అడుగులు వేస్తున్న వైనం। ప్రభుత్వం అందించే ఆర్థిక రుణాల్ని డ్వాక్రా సంఘాల మహిళలు సద్వినియోగం చేసుకోవాలి। నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు 20 లక్షల రూపాయల నగదు చెట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొండయ్య। ఏప్రిల్ 1వ తేదీన జిల్లాలో సీఎం పర్యటన ఖరారు నేపథ్యంలో జిల్లా అధికారులతో బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో కలెక్టర్ వెంకటమురళి సమీక్ష నిర్వహించారు। సీఎం పర్యటన ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు। ఏప్రిల్ 1వ తేదీన జిల్లాలో సీఎం పర్యటన ఖరారు నేపథ్యంలో జిల్లా అధికారులతో సోమవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో సమావేశపు హాల్లో కలెక్టర్ వెంకటమురళి సమీక్ష నిర్వహించారు। సీఎం పర్యటన ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు। పేదల సేవలో పింఛన్ పంపిణీ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నియోజకవర్గంలో చినగంజాం మండలం చిన్నగొల్లపాలెం గ్రామానికి రానున్నారని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి తెలిపారు। ఏప్రిల్ 1వ తేదీన సీఎం పర్యటన ఖరారు నేపథ్యంలో జిల్లా అధికారులతో సోమవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో సమావేశపు హాల్లో కలెక్టర్ వెంకటమురళి సమీక్ష నిర్వహించారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పర్యటన జయప్రదం చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ తెలిపారు। పరచూరు నియోజకవర్గం పరిధిలోని చినగంజాం మండలం పెదగంజాం రెవెన్యూ గ్రామం చిన్నగొల్లపాలెం గ్రామాన్ని ముఖ్యమంత్రి సందర్శిస్తారని చెప్పారు। తొలుత వృద్ధులు, ఒంటరి మహిళ, దివ్యాంగులైన లబ్ధిదారులతో మాట్లాడి వారికి పెన్షన్ పంపిణీ చేస్తారు। 45 నిమిషాల పాటు పెన్షన్ లబ్ధిదారులతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు గడుపుతారని చెప్పారు। తదుపరి ఏర్పాటు చేసే ప్రజావేదిక ద్వారా ప్రజలను ఉద్దేశించి సభలో సీఎం ప్రసంగిస్తారన్నారు। సభ పూర్తి కాగానే 1 గంట పాటు పార్టీ కార్యకర్తలతో సీఎం సమావేశమవుతారన్నారు। తదుపరి జిల్లా అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారని చెప్పారు। మొత్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన చినగంజాం మండలంలో 4 గంటల పాటు ఉంటుందని వివరించారు। ఈ నేపథ్యంలో కార్యక్రమం జయప్రదం అయ్యేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు। Honorable Chief Minister గారి ప్రోగ్రామ్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ చిన్న గొల్లపాలెం హ్యామ్లెట్ విలేజ్, అది విలేజ్ వచ్చి పెదగంజాం, చినగంజాం మండల్, పర్చూర్ కాన్స్టిట్యున్సీలో ఆనరబుల్ సీఎం గారి ప్రోగ్రామ్ పేదల సేవలో పెన్షన్ల పంపిణీ, ప్రాబబ్లీ 4 hours ప్రోగ్రామ్। ఆ 4 hours లో ఫస్ట్ హెలిప్యాడ్, మనము హెలిప్యాడ్ సెలెక్షన్ జరగాలి, హెలిప్యాడ్ ప్రిపరేషన్ జరగాలి, ఇవన్నీ చేయాలి। అండ్ ఆ నుంచి బై రోడ్ బెనిఫిషరీస్ హౌస్ 3 రకాల పెన్షన్లు పంపిణీ చేస్తారు, డిజేబుల్డ్, విడో, ఓల్డ్ ఏజ్। 3 ఒక ఇంట్లో దొరకకపోతే 2 ఇళ్ళు పక్కనే 3 ఇళ్ళు కూడా పెట్టాలి। ఇట్ విల్ బి 40-45 minutes ప్రోగ్రామ్। ఆ తర్వాత సో ఇది మళ్ళీ బ్యాక్ టు ది హెలిప్యాడ్ అండ్ సీఎం విల్ టేక్ డిపార్చర్ ఫ్రమ్ దేర్। ఈ ప్రోగ్రామ్ లో మనకు ఈ రోజు జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ చీరాల, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ చీరాల అండ్ తహసీల్దార్ చినగంజాం, ఎస్హెచ్ఓ చినగంజాం, డిఎస్పి చీరాల, ఎన్ఆర్ఈజిఎస్ పీడి ద్వామ, పీడి డిఆర్డిఏ అండ్ కన్సర్న్డ్ ఆఫీసర్స్ అందరూ ఈరోజు ఆఫ్టర్ లంచ్ దే విల్ గో టు ద విలేజ్। నేను నిన్న ఎవరెవరికైతే చెప్పానో వాళ్ళందరూ డిపిఓ కావచ్చు, నాగిరెడ్డి కావచ్చు, దే ఆల్ విల్ గో, రామలక్ష్మి విల్ ఆల్సో కమ్। ప్రకృతి ప్రసాదించిన వరం తేనె మానవాళికి హాని కలిగించే ఎన్నో రోగాలకు తేనె ఒక సంజీవనిలా పనిచేస్తుంది। అందుకే ప్రపంచ వ్యాప్తంగా దీని వాడకం పెరగడంతో మంచి గిరాకీ ఏర్పడింది। దీంతో వ్యాపార సరళిలో తేనెటీగల పెంపకం ఊపందుకుంది। ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన ఓ రైతు ప్రకృతి సిద్ధమైన తేనెటీగలు పెంచి కొత్త రకం దిగుబడిని సాధించి ఆదాయం వైపు అడుగులు వేస్తున్నారు। ఇంతకీ ఆ రైతు ఎవరు? ఎన్ని సంవత్సరాలుగా తేనె సేకరిస్తున్నారు? అసలు తేనెటీగల పెంపకం ఎలా ఉంటుంది? తేనె ఎలా సేకరించాలి? లాభాలు ఎలా ఉంటాయి? వంటి పూర్తి వివరాలు అన్ని తెలియాలంటే ఖచ్చితంగా ఈ స్టోరీ చూడాల్సిందే। తేనెటీగల పెంపకం అనేది ఓ వ్యాపారం కాదు, ఒక రకమైన వ్యవసాయమే।
ఓ క్రమ పద్ధతిలో తేనెటీగలను పెంచి అవి అందించే తేనెతో వ్యాపారం చేయటం అంటే చెప్పినంత ఈజీ కాదు. 40 రోజుల పాటు చేసే సాగులో క్షేత్రస్థాయి పర్యవేక్షణ, సూక్ష్మమైన పరిశీలన చాలా అవసరం. అసలు తేనెటీగలను ఎలా పెంచుతాం అని ఆశ్చర్యపోతున్నారా? ఇప్పుడు ఇదే ట్రెండింగ్ బిజినెస్ గా మారింది. ఇలా తేనెటీగలు పెంచి దాని నుంచి తేనెను విక్రయిస్తూ గుంటూరు జిల్లా పోనూరు మండలం దొండముడి గ్రామానికి చెందిన తులసి రామచంద్రరావు ఏకంగా ఏడాదికి లక్షలు సంపాదిస్తున్నారు. దొండముడి పొన్నూరు మండలం గుంటూరు డిస్టిక్. నాకు మా ఫాదర్ 40 years నుంచి చేస్తున్నాడు. నాకు 45 years వచ్చినాయి. మా తానగారు కాలం చేశారు. అప్పటి నుంచి కంటిన్యూగా నేను ఈ ప్రాసెస్ చేసుకుంటున్నాను. దీంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఈగల బాక్సులకి ఈ వైరస్ నల్లి వచ్చినప్పుడు వాటిని చూసుకొని జాగ్రత్తగా మనం ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ పరిరక్షించుకుంటూ ఉండాలి. ఇది 40 రోజులకు వస్తుందండి పంట. 40 రోజుల దాకా సారి పంట తీసుకుంటాం. మాకు ఖర్చు అనేది మాకు రెగ్యులర్గా 4 వస్తూ ఉంటామండి. అవి చూసుకుంటా చెక్ చేసుకుంటా మళ్ళీ బండి బాడీగా అవి పెట్టుకొని వస్తూ ఉంటామండి. ఈగలు బద్దర పూతల మీదకి వెళ్ళి వచ్చి అవి హనీ పెడుతున్నాయా, ఎగ్లేషన్ పెట్టుకుంటున్నాయా లేవా అని చెక్ చేసుకుంటూ ఉంటాం. ఎప్పటికప్పుడు రాణి లేని దానికి మనం రాణిని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. ఈగలు కొన్ని అధిక వర్షాల వల్ల దెబ్బతింటూ ఉంటాయి. వర్షాలకు మందు కొట్టేటప్పుడు కూడా దెబ్బతింటూ ఉంటాయి. అప్పుడు మేము జార్ఖండ్ నుంచి బాక్స్ వచ్చి 5 నుంచి 6 ఏళ్ళు దాకా ఉన్నాయి. అప్పుడు మన అమౌంట్ని బట్టి మనకు తగ్గట్టు తెచ్చుకుంటూ ఉంటాం. సాధారణంగా తేనెటీగలు పూలలోని మకరందాన్ని తేనెగా మార్చుతాయి. వాటిని తేనె పట్టులో అరల్లో భద్రపరుస్తాయి. ఈ స్వచ్ఛమైన తేనెకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. దీంతో తేనె కోసం వెతకటం కష్టమవుతోంది. ఈ క్రమంలోనే ప్రతి ఏడాది క్రమం తప్పకుండా చీరాల మండలంలోని తోటవారిపాలెం శివారు ప్రాంతాల్లో సాగు చేసే మొక్కజొన్న, దోస, బీర, కందితో పాటుగా పూల సాగు ఎక్కువగా సాగించే ప్రాంతాల్లో ప్రత్యేకంగా తయారు చేసిన బాక్సులను ఏర్పాటు చేసి తేనెటీగల ద్వారా ప్రకృతి సిద్ధమైన తేనెటీగల పెంపకాన్ని చేపడుతున్నారు. మాకు 150 బాక్సులు ఉన్నాయండి. బాక్స్కి వచ్చి 4 కేజీల కాడి నుంచి 5 కేజీలు వస్తూ ఉంటాయి. 150 × 5 క్వింటాల దాకా వస్తూ ఉంటుందండి. ఈ హనీ మనం వచ్చి షాపులకు వేసుకుంటాం, రిటైల్గా అమ్ముకుంటూ ఉంటాం. దీని రేటు 4 నుంచి 500 దాకా ఉంది మార్కెట్. మేము తింటే మనం మామూలు రెగ్యులర్గా ప్రకృతి నుంచి వచ్చేదే తీస్తూ ఉంటాం. దీనికి కొద్దిపాటి పెట్టుబడి, వనరులు, సమయం సరిపోతాయి. అయితే వాటన్నింటికీ మించి తేనెటీగలపై పూర్తిస్థాయి పర్యవేక్షణ మాత్రం తప్పనిసరిగా ఉండాలి. లేని పక్షంలో మాత్రం ఇబ్బందులు తప్పవంటున్నారు. ఎక్కడ పంటలు పూత దశలో ఉంటే అక్కడికి తేనె పెట్టెలు తరలిస్తూ నిరంతరాయంగా తేనె దిగుబడిని తీస్తూ ఉన్నారు. తేనెటీగల పెంపకంతో స్వయం ఉపాధిని పొందుతూనే మరికొంతమందికి ఉపాధినిస్తున్నారు. అనుభవం వస్తున్న కొద్దీ పెట్టెల సంఖ్య పెంచుకుంటూ ప్రస్తుతం 150 పెట్టెలతో ప్రతి 40 రోజులకొక్కసారి
ఒక్కొక్కసారి ఒక్కొక్క పెట్టె నుంచి 3 నుంచి 5 కిలోల వరకు తేనె తీస్తూ సుమారు 200 నుంచి 300 వరకు తేనె దిగుబడి తీస్తున్నారు. ఇక తేనె దిగుబడిని సాధించే ప్రక్రియలో ఒక రాణి ఈగ, కొన్ని మగ ఈగలు బయటకు వెళ్లకుండా పెట్టెలోనే ఉంటాయి. పూత ఈగలు, సిపాయిలు, తూలీగలు మాత్రమే బయట తిరిగి పుష్పాల్లోంచి మకరందాన్ని సేకరించి వాటిని తేనెటీగల పెట్టెల్లోని అరల్లో భద్రపరుస్తాయి. ఒక్కో రాణి ఈగ రోజుకి 1500 నుంచి 2000 గుడ్లు పెడుతుంది. తేనె తుట్టెల సాగు ఒకచోట ఉండి చేసేది కాదని రైతు రామచంద్రరావు తెలిపారు. దాన్ని జాగ్రత్త చూసుకోకుండా పరిరక్షణ చేసుకోకుండా ఉంటే నష్టపోతామండి. మనం ఎప్పటికప్పుడు దాంట్లో అనుభవం ఉండాలి. మనం పెట్టామా 40 రోజులు వచ్చిదిలే తీసుకోవచ్చు అనుకుంటే అది నష్టమే తప్ప ఉపయోగం ఉండదు. రెగ్యులర్గా వాటి మనం కంటిన్యూగా చూసుకుంటా, చిన్నపిల్లల్ని ఎలా చూసుకుంటాం అలా చూసుకుంటూ ఉండాలండి. వాటికి ఒక సంకేతం ఉంటుందండి. రాణి లోన ఎగ్లేషన్ పెట్టుకుంటుంది, పోతేగలు ఉంటాయి, పోతేగలతో పాటు కూలీగలు ఉంటాయి, కూలీగలతో పాటు సిపాయి ఈగలు ఉంటాయి, కొన్ని గేటికాడ ఉంటాయి, కొన్ని ఈగలు అక్కడ ఉండేవి, కొన్ని పంటలు ఆడుండే మేత ఆడుండే చెకింగ్కి వెళ్ళి వస్తూ ఉంటాయి, కొన్ని ఈగలు కొన్ని ఏమైనా వర్క్ చేస్తూ ఉంటాయి, కోళ్ళను హాని పిప్పొడి తెచ్చుకుంటూ ఉంటాయి. దీంట్లో చాలా అనుభవం నేర్చుకున్న తర్వాత తీర్చుకుంటే వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుంది. అనుభవం లేకుండా దాంట్లో సీనియారిటీ లేకుండా తెచ్చుకున్నామంటే నష్టపోతాం. తేనె తుట్టెల పెట్టెలు 3 నెలలకొకసారి ఒక చోట నుంచి మరొక చోటికి మారుస్తూ ఉంటామంటున్నారు. పువ్వుల్లో పూర్తి స్థాయి మకరందం తీసుకునేందుకు 3 నెలల సమయం పడుతూ ఉండడంతో ఇలా ఒక చోట నుంచి మరో చోటికి వీటిని తరలిస్తూ ఉంటారు. తేనెటీగల సాగులో ఇదే ఒక్క పెద్ద సవాల్ని చెబుతున్నారు. ఇన్ని దశలను తట్టుకుని పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తేనే ఆదాయం చేకూరుతుందంటున్నారు. మొత్తంగా విజయవంతమైన తేనెటీగల పెంపకం ద్వారా ఆదాయం సమకూర్చుకుంటూ మరికొందరికి ఉపాధి కల్పిస్తూ అనేక మందికి ప్రేరణగా నిలుస్తున్న రైతు తులసి రామచంద్రరావు తేనెటీగల పెంపక ప్రయాణం చాలా మందికి ఆదర్శప్రాయంగా నిలుస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు కదా మరి. చీరాల బైపాస్ రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వెలుగు డిఆర్డీఏ ఆధ్వర్యంలో పీఎం అజయ్ పథకం కింద చీరాల నియోజకవర్గంలో 12 మంది స్వయం సహాయక సంఘాల్లోని ఎస్సీ లబ్ధిదారులకు ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీతో కూడిన వడ్డీ లేని రుణం 20 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే కొండయ్య లబ్ధిదారులకు అందించారు. ప్రభుత్వం అందించే ఆర్థిక రుణాలను డ్వాక్రా సంఘాల మహిళలు సద్వినియోగం చేసుకుని తద్వారా ఆర్థికంగా ఎదగాలని చీరాల ఎమ్మెల్యే కొండయ్య అన్నారు. చీరాల బైపాస్ రోడ్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వెలుగు డిఆర్డీఏ ఆధ్వర్యంలో పీఎం అజయ్ పథకం కింద చీరాల నియోజకవర్గంలో 12 మంది స్వయం సహాయక సంఘాల్లోని ఎస్సీ లబ్ధిదారులకు ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీతో కూడిన వడ్డీ లేని రుణం 20 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే కొండయ్య అందజేశారు. ఈ కార్యక్రమంలో డిపిఎం ఏరియా కోఆర్డినేటర్ సుబ్బారావు, చీరాల మండలం ఏపీఎం మధుసూదన్ రావు, వేటపాలెం మండలం ఏపీఎం అంజుబాబు తదితరులు పాల్గొన్నారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనని ఓసారి చూద్దాం.
వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు జాతీయ స్థాయిలో లోటస్ పెటల్ ఫౌండేషన్ విన్ని సన్ స్కాలర్షిప్ ను సాధించారని కళాశాల సెక్రటరీ వరమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ప్రణాళికాబద్ధమైన విద్యా బోధన ద్వారానే సెయింట్ ఆన్స్ కళాశాల విద్యార్థులు విద్యారంగంలో కాగా కాంపిటేటివ్ వంటి పరీక్షలు సైతం మంచి ఫలితాలు సాధిస్తున్నారని సెయింట్ ఆన్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు అన్నారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు జాతీయ స్థాయిలో లోటస్ పెటల్ ఫౌండేషన్ విన్ని సన్ స్కాలర్షిప్ ను సాధించారని కళాశాల సెక్రటరీ వరమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు మాట్లాడారు. ఇటీవల లోటస్ పెటల్ ఫౌండేషన్ నిర్వహించిన జాతీయ స్థాయి ఇంటర్వ్యూలో విశేష ప్రతిభ చూపి 4 సంవత్సరాల పాటు విన్నీ సన్ స్కాలర్షిప్ ను కైవసం చేసుకున్నట్టు తెలిపారు. కళాశాలలో కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ లో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఎస్ విజయ రేణుక లోటస్ పెటల్ ఫౌండేషన్ విన్నీ సన్ స్కాలర్షిప్ ను కైవసం చేసుకున్నట్టు తెలిపారు. ఈ స్కాలర్షిప్ కు ఎంపికైన విద్యార్థికి సంవత్సరానికి 62,300 రూపాయల చొప్పున 4 సంవత్సరాల పాటు ఈ స్కాలర్షిప్ ను అందజేస్తారని తెలిపారు. లోటస్ పెటల్ ఫౌండేషన్ జాతీయ స్థాయిలో విన్నీ సన్ స్కాలర్షిప్ విద్యార్థులను ఎంపిక చేయగా అందులో కళాశాలకు చెందిన విద్యార్థిని పొందడం కళాశాలకు గర్వకారణమని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన అభినందన సభలో ఫస్ట్ ఇయర్ ఇన్ఛార్జ్ ఎస్ అమర్నాథ్ బాబు, సిఎస్ఈ విభాగాధిపతి డాక్టర్ పి హరిణి, అధ్యాపకులు, అధ్యాపకేతర విజయ రేణుకలకు అభినందన తెలిపారు. చీరాల నియోజకవర్గంలోని ఓడరేవు, రామపురం సముద్ర తీరంలోని రిసార్ట్లు, పట్టణంలోని లాడ్జిల్లో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్న క్రమంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు చీరాల నియోజకవర్గంలోని ఓడరేవు, రామపురం సముద్ర తీరంలోని రిసార్ట్లు, పట్టణంలోని లాడ్జిల్లో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్న క్రమంలో రిసార్ట్స్ లో కేంద్రంగా బెట్టింగ్ లో పాల్పడే అవకాశం ఉన్నందున శిక్షణ డీఎస్పీ అభిషేక్, ఈపురపాలెం ఎస్ఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. క్రికెట్ బెట్టింగ్లతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసే క్రమంలో చీరాల, వేటపాలెం ప్రాంతాల్లోని సుమారు 31కి పైగా రిసార్ట్స్ లో లాడ్జిలను పోలీసులు జల్లెడపట్టారు. రిసార్ట్స్, లాడ్జిల యజమానులు అప్రమత్తంగా ఉండి బెట్టింగ్లపై ఏమాత్రం సమాచారం ఉన్నా సరే పోలీసులకు తెలిపి సహకరించాలని కోరారు. వేటపాలెం మండలం రామన్నపేట గ్రామ పంచాయతీలో సమైక్య నగర్, సర్వోదయ కాలనీ గిరిజనుల సమస్యని పరిరక్షించాలని కోరుతూ మండల తహసీల్దార్ పార్వతికి సిపిఎం పార్టీ నాయకులు కలిసి వినతి పత్రం అందించారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా గిరిజనుల తలరాతలు మారడం లేదని చీరాల ఏరియా సిపిఎం పార్టీ కార్యదర్శి బాబురావు విమర్శించారు. మంగళవారం వేటపాలెం మండల తహసీల్దార్ కు రామన్నపేట, వేటపాలెం గ్రామ పంచాయతీలో సమైక్య నగర్, సర్వోదయ కాలనీ గిరిజనులతో కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సర్వోదయ కాలనీ, సమైక్య నగర్ ప్రాంతాల్లోని ప్రజలు నిరక్షరాస్యులుగా మిగిలిపోయి తరతరాలుగా కూలీనాలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారన్నారు. ఒకే ఇంట్లో కాపురాలు ఉంటున్న 2-3 కుటుంబాలకు తహసీల్దార్ కలగజేసుకుని నివేశన స్థలాలతో పాటు పక్క గృహాలు కట్టించి ఇవ్వాలని విన్నవించారు. జీడీ బట్టి కార్మికులకు వేలిముద్ర లేకపోవడంతో చాలా మందికి ఆధార్ కార్డులు లేవన్నారు. ఈ ప్రాంతంలో నీటి కరువు లేకపోయినప్పటికీ తాగునీటి కోసం మహిళలు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి మంచినీళ్లు తెచ్చుకుంటున్నారని తెలిపారు. సంబంధిత అధికారులు, ఉన్నత అధికారులు కలగజేసుకుని ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి సమస్యల్ని గుర్తించి పరిష్కరించే విధంగా చొరవ తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మచ్చ అయ్యప్పరెడ్డి, ఆంజనేయులు, నాగేశ్వరి, సిహెచ్ వెంకటేశ్వరమ్మ, రమణ తదితరులు ఉన్నారు. అవి బాగా సంబంధం లేదు. ఓన్లీ ఎలా స్థలాలు అన్నారు నేనే. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. మంగళవారం నాడు 65,487 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 23,909 మంది తరలినాలు సమర్పించారు, తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.75 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 22 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 నుండి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లు క్యూ లైన్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదం, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతుంది. ఓవైపు ఎండలు రాటెత్తిస్తున్నాయి, మరోవైపు అక్కడక్కడ చెదురుముదురు వర్షాలు కురుస్తున్నాయి. ఓవైపు ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు 2-3 రోజుల నుండి తగ్గిన ఉష్ణోగ్రతలతో కాస్త ఉపశమనం పొందుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, అలాగే కొన్ని ప్రాంతాల్లో ద్రోణి ప్రభావంతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలో 2 నుండి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఆదేశాలతో చీరాల మున్సిపాలిటీలోని ఆస్తి పన్ను, ఖాళీ స్థలాలు, పన్నుల బకాయిలు నెల చివరి లోపుగా ఏకకాలంలో మొత్తం బకాయి చెల్లించినట్లయితే ఏక మొత్తం బకాయిలు 50% వడ్డీ రాయితీ కల్పించనున్నట్లు చీరాల పురపాలక సంఘం అధికారులు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఆదేశాలతో చీరాల మున్సిపాలిటీలోని ఆస్తి పన్ను, ఖాళీ స్థలాలు, పన్నుల బకాయిలు ఈ నెల చివరి లోపుగా ఏకకాలంలో మొత్తం బకాయి చెల్లించినట్లయితే ఏక మొత్తం బకాయిలు 50% వడ్డీ రాయితీ కల్పించనున్నట్లు చీరాల పురపాలక సంఘం అధికారులు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. కాగా ఈ అవకాశాన్ని చీరాల మున్సిపల్ పరిధిలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. న్యూజిలాండ్ ను భారీ భూకంపం వణికించింది. సౌత్ ఐలాండ్ పశ్చిమ తీరంలో మంగళవారం ఉదయం భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై భూకంపం తీవ్రత 6.7గా నమోదైనట్లు న్యూజిలాండ్ అధికారులు తెలిపారు. భారత కాలమానం ప్రకారం ఈ రోజు ఉదయం 7:15 ప్రాంతంలో న్యూజిలాండ్ పశ్చిమ నైరుతి తీర ప్రాంత పట్టణం రివర్టన్ సమీపంలో భూకంపం సంభవించినట్లు వెల్లడించారు. అయితే భూకంపం తీవ్రత 6.5 నుండి 6.8 మధ్య ఉండే అవకాశం ఉందని యునైటెడ్ స్టేట్స్ జియాలజికల్ సర్వే పేర్కొంది. సౌత్ ఐలాండ్ నైరుతి నుండి 10 కిలోమీటర్ల 6.2 మైళ్ల లోతులో సంభవించినట్లు వెల్లడించింది. ఒకే దేశం ఒకే ఎన్నిక కోసం ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీ పదవి కాలాన్ని పొడిగించేందుకు లోక్సభ మంగళవారం ఆమోదం తెలిపింది. కమిటీ పదవి కాలం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల చివరి వారం తొలి రోజు వరకు ఉంటుంది. ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ చైర్మన్ పిపి చౌదరి లోక్సభలో కమిటీ పదవి కాలాన్ని పొడిగించే తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టగా వాయిస్ ఓటు ద్వారా ఆమోదించారు. రాజ్యసభ నుండి కొత్త సభ్యుడికి కూడా పార్లమెంటరీ కమిటీలో స్థానం కల్పించినట్లు లోక్సభ సెక్రటరీ జనరల్ సభకు తెలిపారు. వైఎస్ఆర్సీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డిఎస్సీ నోటిఫికేషన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ మొదటి వారంలోనే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. నోటిఫికేషన్ అనంతరం వెంటనే భర్తీ ప్రక్రియ చేపట్టి పాఠశాల ప్రారంభం నాటికి పోస్టింగ్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు ఈ మేరకు మాట్లాడారు. గత 5 ఏళ్లలో వైసీపీ పాలనకు విసిగెత్తిన ప్రజలు మాకు విస్తృత మద్దతు ఇచ్చారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రక్రియ చేపట్టామన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ప్రజలందరికీ అందాలని ఆ దిశగా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. వచ్చే నెల మొదటి వారంలోగా మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ తన రియల్మీ P3 Pro 5G ఫోన్ విక్రయాలు మంగళవారం నుండి ప్రారంభమయ్యాయి. గత వారం భారత్ మార్కెట్లో రియల్మీ P3X 5G తో పాటుగా రియల్మీ P3 Pro 5G ఫోన్ను రియల్మీ ఆవిష్కరించింది. రియల్మీ P3 Pro 5G ఫోన్ 3 ర్యామ్ స్టోరేజీ వేరియంట్లు లభిస్తుంది. ఈ ఫోన్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ పై పనిచేస్తుంది. రియల్మీ P3 Pro 5G ఫోన్ 1.5K రిజల్యూషన్ తో పాటుగా అమలు డిస్ప్లే కలిగి ఉంటుంది. ఐపీఎల్ 18వ సీజన్ ను ఢిల్లీ క్యాపిటల్స్ థ్రిల్లింగ్ విక్టరీతో ఆరంభించింది. సోమవారం విశాఖపట్నంలోని ACI VDCA క్రికెట్ స్టేడియంలో రసవత్తరంగా జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ లక్నోపై 1 వికెట్ తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. నవే న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో సీఎం పర్యటనపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ వెంకటమురళి. ప్రకృతి ప్రసాదించిన వరం తేనె. ఓ రైతు ప్రకృతి సిద్ధమైన తేనెటీగలు పెంచి ఆదాయం వైపు అడుగులు వేస్తున్న వైనం. ప్రభుత్వం అందించే ఆర్థిక రుణాల్ని డ్వాక్రా సంఘాల మహిళలు సద్వినియోగం చేసుకోవాలి. నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు 20 లక్షల రూపాయల నగదు చెట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొండయ్య. నవే న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.